ఐపీఎల్ 2024 మెగా యాక్షన్ సంబరాలైతే మొదలైపోయాయి. 2025 మెగా వేలంలో పాల్గొనే ఆటగాళ్ల తుది జాబితాను భారత క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీసీఐ అయితే ప్రకటించింది. బీసీసీఐ సెక్రటరీ జై షా శుక్రవారం రోజు ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. మొత్తం 1574 మంది మెగా వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకుంటే బీసీసీఐ 574 మందికి గాను వాళ్ళని షార్ట్ లిస్ట్ అయితే చేసిందంట. మెగా వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లు ఖచ్చితంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు అనడంలో సందేహం లేదు. అయితే వరుసగా రెండోసారి విదేశాల్లో జరగనున్న ఈ మెగా ఆక్షన్ 641.5 కోట్లు ఖర్చు చేయడానికి 10 ఫ్రాంచైజీలు కలిసి సిద్ధంగా అయితే ఉన్నాయి. అన్ని ఫ్రాంచైజీల్లో కూడా పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110.5 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ దగ్గర కేవలం 41 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఈ మెగా ఆక్షన్ నవంబర్ 24, 25 అంటే ఈ రోజు కూడా స్టార్ట్ అవుతుంది. సౌదీ అరేబియాలో జడ్డా వేదికగా మెగా వేలం అయితే జరగనుంది. 10 ఫ్రాంచైజీల్లోనూ 204 స్థానాల కోసం లిటరల్లీ 574 ప్లేయర్స్ మధ్య పెద్ద కాంపిటీషన్ అయితే నడవబోతుంది. ఇందులో 366 మంది భారత ఆటగాళ్లు ఉండగా 208 మంది ఓవర్సీస్ ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. మరో 3 ప్లేయర్స్ అసోసియేట్ నేషన్స్ చెందిన ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈ 574 మంది గురించి చూస్తే వీరిలో క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ 48 మంది ఉంటే క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ 193 మంది ఉన్నారు. అసోసియేట్ ప్లేయర్స్ 3 ఉన్నారు. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ చూస్తే 318 మంది ఉంటే అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. టోటల్గా 574 మంది ప్లేయర్స్ డీటెయిల్స్ అయితే ఇవే. అయితే ఈ మెగా వేలం గురించి ఇంకొద్ది డీప్గా తెలుసుకుందాం. ఓవరాల్గా ఈ ఐపీఎల్ మెగా యాక్షన్కి అయితే సమయం దగ్గర పడింది. సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా ఈ రోజు రేపు అయితే ఈ మెగా వేలం అయితే జరగనుంది. విదేశాల్లో వేలం జరగడం ఇది వరుసగా రెండోసారి కానుంది. ఈ నేపథ్యంలో మెగా వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే బ్రీఫ్గా టచ్ చేద్దాం. అయితే ముందుగా ఈ వేలానికి సంబంధించిన టైమింగ్స్ ఏంటి? ఐపీఎల్ మెగా వేలం భారత కాలమానం ప్రకారం చూస్తే మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. అంటే అక్కడ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా మరియు ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు 3వ రోజు ఆట ముగిసిన వెంటనే ఇక్కడికి వచ్చి కూర్చొని మనం జాలీగా హ్యాపీగా ఈ ఆక్షన్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అయితే స్థానికంగా చూస్తే మధ్యాహ్నం 1 గంటకు అయితే మొదలవుతుంది. గంటన్నర పాటు వేలం జరిగిన తర్వాత 45 నిమిషాలకు లంచ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఆ తర్వాత స్థానికంగా రాత్రి 8 గంటల వరకు అయితే వేలం జరుగుతుంది. ఓవరాల్గా ఇదైతే మాత్రం ఐపీఎల్ ఆక్షన్ యొక్క టైమింగ్స్. ఇక లైవ్ ఎలా చూడాలి? ఐపీఎల్ మెగా ఆక్షన్ టీవీలో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ సంబంధించిన ఛానల్లో మాత్రం వీక్షించగలం. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ఈ మెగా ఆక్షన్ వీక్షించాలంటే ఖచ్చితంగా ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇక లైవ్ ఫ్రీగా ఎలా చూడాలంటే జియో సినిమా యాప్ ద్వారా మొబైల్స్లో లైవ్ ఉచితంగా చూడవచ్చు. జియో సినిమా వెబ్సైట్లో కూడా ఫ్రీగా అయితే వీక్షించవచ్చు. ఈ ఓవరాల్గా జియో సినిమాలు పెట్టుకొని భోజనం అయిపోయినాక హాయి కూర్చొని చూడండి. మెగా వేలానికి వచ్చే ఆటగాళ్ళు ఎంతమంది? అయితే ఈ ఐపీఎల్ మెగా వేలానికి సంబంధించి టోటల్ ప్లేయర్స్ అని చెప్పుకున్నాక మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం 1574 మంది ఆటగాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారని. బట్ ఆ ఫ్రాంచైజీ సూచనల మేరకు బీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ అయితే చేసింది. వేలంలో మొత్తంగా 204 ప్లేయర్లు కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు కలిసి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు కూడా ఉండనున్నారు. అయితే ఓవరాల్గా ఈ ఆక్షన్లో పాల్గొనే 577 మంది యొక్క రిజర్వ్ ప్రైజ్ ఎంత, అంటే బేస్ ప్రైజ్ ఎంత ఉండనుంది, ఎవరు ఎంతమంది ఉన్నారు అటు గురించి ఒకసారి చూద్దాం. షార్ట్ లిస్ట్లోని ఆటగాళ్ళు 82 మంది 2 కోట్ల బేస్ ప్రైజ్తో మెగా వేలంలోకి అయితే రానున్నారు. మరొక 27 మంది 1.50 కోట్లు అంటే 1.5 కోట్లతో వేలంలోకి రానున్నారు. 18 మంది 1.25 కోట్లతో రానున్నారు. 23 మంది 1 కోటి బేస్ ప్రైజ్తో రానున్నారు. 92 మంది 75 లక్షల బేస్ ప్రైజ్తో, 8 మంది 50 లక్షల ప్రైజ్తో, 5 మాత్రం 40 లక్షల బేస్ ప్రైజ్తో, 320 మంది కనీస ధర అంటే మినిమం బేస్ ధర వచ్చేకి అది 30 లక్షలతో వేలంలోకి అయితే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ 577 మంది ప్లేయర్స్ అయితే రెడీగా ఉన్నారు. అయితే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్కు సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంది. మార్క్ లిస్టులు ఎన్ని, వేలం ఎలా మొదలవుతుంది? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. 6 చొప్పున ఆటగాళ్లతో 2 మార్క్ లిస్టులు అయితే 2 రెడీ చేసింది ఐపీఎల్ మెగా ఆక్షన్. M1లో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, జోస్ బట్లర్, హర్షదీప్ సింగ్, కగీసో రబాడా, మిచెల్ స్టార్క్లు ఉన్నారు. అంటే వీళ్ళు లైన్లో వస్తారని చెప్పలేము. వీళ్ళు 6 పేర్లు అయితే ఒక బాక్స్లో వేసి షఫిల్ చేసి ఈచ్ వన్ ఒకటి తీస్తారు. ఫస్ట్ ఎవరైనా రావచ్చు, జోస్ బట్లర్ రావచ్చు, లేదంటే రిషబ్ పంత్ రావచ్చు, శ్రేయస్ అయ్యర్ రావచ్చు. ఖచ్చితంగా చెప్పలేము. షఫిల్ చేసి తీస్తున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక M2లో కేఎల్ రాహుల్, యజ్వేంద్ర చహల్, లివింగ్స్టన్, డేవిడ్ మిల్లర్, మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ ఇలా ఉన్నారు. ఈ మార్క్ లిస్టులతో వేలం అయితే ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కంటిన్యూగా బ్యాటర్లని, తర్వాత ఫాస్ట్ బౌలర్లని, తర్వాత వికెట్ కీపర్లని, స్పిన్నర్లని, ఆల్రౌండర్లని, డొమెస్టిక్ ప్లేయర్స్ అని, డొమెస్టిక్ వికెట్ కీపర్స్ అని, డొమెస్టిక్ బౌలర్స్ అని ఇలా
వస్తూ ఉంటారు లిస్టు ప్రకారం బట్టి. ఇక తర్వాత మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఈ ఐపీఎల్లో చెప్పుకోదగ్గది ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్సు ఉంది. ముందుగా అందరికీ తెలిసిందే, పంజాబ్ కింగ్స్ వద్ద అత్యధికంగా 110.5 కోట్లు ఉన్నాయి. వాళ్ళు కేవలం 2 ప్లేయర్స్ని మాత్రం రిటైన్ చేసుకుంది. అందుకని చెప్పి ఎక్కువ పర్సు అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఏకంగా 110.5 కోట్లు ఉన్నాయి. సో ఆక్షన్లో హీరో అయితే ఖచ్చితంగా వీళ్ళే కానున్నారు. ఎందుకంటే డైనమిక్ ప్లేయర్స్ అందరినీ టార్గెట్ చేసి కొనే సత్తా ఉన్న పర్సు అయితే పంజాబ్ కింగ్స్ దగ్గర ఉంది. అందుకే వీళ్ళ బిడ్డింగ్ కోసం అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ దగ్గర ఉంది కేవలం 41 కోట్లే. ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే. ఈ 41 కోట్లతో వీళ్ళు ఎలాంటి ప్లేయర్స్ని కొంటారు, ఎలాంటి ప్లేయర్స్ టార్గెట్ చేస్తారో అనేది కొంచెం ఇంట్రెస్టింగ్గా మారనుంది. పంజాబ్ కింగ్స్ కోసం ఎంత ఆతృతగా వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ గురించి కూడా అంత ఆతృతగా ఉంటారు. అందులో సంజు శాంసన్ ఫ్యాన్స్ ఈ మధ్య ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే 2 ఫ్రాంచైజీల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇక తర్వాత ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, సిఎస్కే కోసం కూడా చూడనున్నారు. ఇక అయితే మిగిలిన పర్సులు ఏందో చూద్దాం. సిఎస్కే దగ్గర 55 కోట్ల పర్సు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర కొంచెం బెటర్గా 73 కోట్లు అయితే ఉంది. కేకేఆర్ దగ్గర అంటే డిపెండింగ్ ఛాంపియన్ 51 కోట్లతో ఆక్షన్లో దిగబోతుంది. తర్వాత ఆర్సీబీ 53 కోట్లతో ఉంది. లక్నో 69 కోట్లు, ముంబై ఇండియన్స్ 45 కోట్లతో ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ 45 కోట్లతో ఉంది. అలాగే లాస్ట్గా గుజరాత్ టైటన్స్ 69 కోట్లతో ఆక్షన్లోకి అయితే బరిలో దిగుతుంది. ఈ ఫ్రాంచైజీలు ఎవరిని టార్గెట్ చేయబోతున్నాయి, ఎలాంటి ప్లేయర్స్ని బై బ్యాక్ చేయబోతున్నాయని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఆక్షన్ జరగనుంది. అలాగే బ్రీఫ్గా ఏ ఫ్రాంచైజీ దగ్గర ఎన్ని ఆర్టీఎంలు ఉన్నాయో తెలుసుకుందాం. సిఎస్కే దగ్గర 1 ఆర్టీఎం ఛాన్స్ అయితే ఉంది. అది క్యాప్డ్ అయినా అవచ్చు, అన్క్యాప్డ్ ప్లేయర్ అయినా అవచ్చు, ఎవరినైనా తీసుకోవచ్చు, దీంట్లో డౌటే లేదు. ఇక తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర 2 ఆర్టీఎంలు ఉన్నాయి. ఒకటి క్యాప్డ్ ఉంటే ఒకటి అన్క్యాప్డ్ ఉంది. అలాగే 2 క్యాప్డ్ కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఆర్సీబీ దగ్గర 3 ఆర్టీఎంలు ఉన్నాయి. 2 క్యాప్డ్ ఉంటే ఒకటి అన్క్యాప్డ్ ఉంది, లేదంటే 3 క్యాప్డ్ కూడా తీసుకోవచ్చు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర ఓన్లీ 1 క్యాప్డ్ మాత్రమే ఉంది. 1 ఆర్టీఎం మాత్రమే యూజ్ చేయొచ్చు ఒక క్యాప్డ్ ప్లేయర్కి వచ్చేకి. ఇక తర్వాత పంజాబ్ కింగ్స్ దగ్గర 4 ఆర్టీఎంలు ఉన్నాయి. అవి క్యాప్డ్ అయి ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న జస్ట్ 5.5 కోట్లు పెట్టి ఇద్దరిని తీసుకుంది. వాళ్ళిద్దరు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్గా తీసుకుంది. ఇక సో అన్క్యాప్డ్ ప్లేయర్స్గా రిటైన్ చేసుకోవడానికి అవకాశం లేదు, ఆక్షన్లో బై చేయడానికి లేదు. ఇక పంజాబ్ తీసుకోవాల్సిన 4 ప్లేయర్స్ని ఆర్టీఎం యూజ్ చేసుకుని క్యాప్డ్ ప్లేయర్స్ని మాత్రమే తీసుకోగలదు. ఇక తర్వాత ముంబై ఇండియన్స్ 1 ఆర్టీఎం మాత్రమే ఉంది. అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్స్ని బై చేయాలి. ఒక విధంగా ఇక్కడ చెప్పాలంటే ఒక క్లూ ఉంది. ఆకాష్ మధ్వాల్ కానీ, నేహాల్ వద్దీరాన్ కానీ బై బ్యాక్ చేసే అవకాశం ఉంది. అది కూడా అన్క్యాప్డ్ ఆర్టీఎంతో తీసుకోనుంది. ఇక తర్వాత ఎస్ఆర్హెచ్ 1 ఆర్టీఎం అయితే ఉంది. అది కూడా అన్క్యాప్డ్ ప్లేయర్నే తీసుకోవాలి. ఇక తర్వాత గుజరాత్ టైటాన్స్ ఓన్లీ 1 ఆర్టీఎం మాత్రమే ఉంది. అది కూడా క్యాప్డ్ ప్లేయర్ని మాత్రమే తీసుకోవాలి. నేను అనుకుంటే ఇక్కడ గుజరాత్ టైటన్స్ గురించి ఆలోచించగానే ఖచ్చితంగా డేవిడ్ మిల్లర్ కోసమే పోతుంది అనుకున్నా. ఎందుకంటే మంచి ఫినిషింగ్లు ఇచ్చి చాలా మ్యాచ్లు అయితే డేవిడ్ మిల్లర్ గెలిపించాడు. అలాగే మంచి ఫీల్డింగ్ ఎఫర్ట్ కూడా చూపించగలడు. ఖచ్చితంగా అతన్నే టార్గెట్ చేస్తుందని గుజరాత్ టైటన్స్ నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్గా ఐపీఎల్ 2024 మెగా యాక్షన్కు సంబంధించి ఈ రోజు జరగబోయే కొన్ని గంటల్లో మెగా యాక్షన్ గురించి అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే బ్రీఫ్గా మనం అన్ని టచ్ చేసాం. అయితే ఈ ఐపీఎల్ మెగా యాక్షన్ కోసం ఎంతమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ బాక్స్ విధంగా పిన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు, ఏ ఫ్రాంచైజీకి అతను వెళ్తాడనుకుంటున్నారో, అతను ఎంత ధర పలుకుతారనుకుంటున్నారో జస్ట్ అలా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.